చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఎటకలకి సీజేపీ పోరాటం ఫలించింది. నిరసనకారుల యొక్క ఉద్యమానికి ఒక ప్రతిఫలం దక్కింది. ఏదైతే మూడో డిమాండ్ ఇప్పటివరకు పెండింగ్ లో పెట్టిందో కేంద్ర ప్రభుత్వం, ఆ డిమాండ్ ని ఇప్పుడు పూర్తి చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ తో రోడ్డెక్కారు విద్యార్థులు. సుమారుగా నెల రోజులకు పైగా జంతర్ మంతర్ దగ్గర నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సో సీజేపీ తనతో పాటుగా నిరసనకారులందరూ కూడా ఉద్యమించారు. ఎంతో మంది లాఠీ దెబ్బలు పడ్డారు, ఎంతో మంది రక్తాలు నేలకు చిందించారు, ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి పూర్తిగా కట్టుబట్టలతో వెళ్ళి సీజేపీ జంతర్ మంతర్ దగ్గర నిరసన చేయడం మొదలు పెట్టారు. ఫైనల్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నుంచి జంతర్ మంతర్ దగ్గర కొంత అంటే సంబరాలు కనబడుతూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వీ హ్యావ్ కరేజ్ అనే మాటలు వినబడుతున్నాయి. ఒకసారి జంతర్ మంతర్ దగ్గర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఎటువంటి సినారియో ఉంది, ఆ వీడియో చూద్దాం. अच्छे के इस्तीफे ले सकते हैं हम, तो डरना नहीं है. రైట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీ పోరాటానికి ప్రతిఫలం లభించింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ కారణంగా 21 మంది విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శాంతి కలుగుతుంది. ఈ రాజీనామాతో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క మరణానికి ఇప్పుడు ఒక రిజల్ట్ ఉందనే రకంగా వాళ్ళు చెప్తున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సీజేపీ ప్రొటెస్ట్ దగ్గర నుంచి జంతర్ మంతర్ దగ్గర నుంచి కొంత ఆనందాలు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. సో మీరెవరైనా ఈ రాజీనామా పైన మాట్లాడాలి అనుకుంటే, ఈ పోరాటంపై మాట్లాడాలనుకుంటే కింద నేను మీకోసం కాంటాక్ట్స్ ఇస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు. సో మీరు మీ అభిప్రాయాన్ని మాతో వ్యక్తం చేయొచ్చు. సో ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎట్టకేలకి జరిగింది. 3 డిమాండ్లు అంగీకరించింది. ఒకటి, నీట్ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటుగా, రెండవది కేసులు ఎత్తివేయడం, కొత్త కేసులు పెట్టకుండా ఉండడం, మూడవది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నాకు తెలిసి బహుశా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చాలా కీలకమైన నిర్ణయం. సో బీజేపీ దాన్ని అంగీకరించడం, బీజేపీ ఎట్టకేలకి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడం. గతంలో కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీకులు జరిగాయి. అర్జున్ సింగ్, కపిల్ సిబాల్, ఎంఎం పలంరాజు, స్మృతి ఇరానీ, ప్రకాష్ జయదేవ్కర్, రమేష్ పోఖ్రియాల్ వీళ్ళ సమయంలో కూడా కొన్ని పేపర్ లీకులు జరిగాయి. కానీ వాటికి తగ్గట్టుగా ఇంతటి స్థాయిలో ఎప్పుడు పోరాటాలు జరగలేదు. ఇంతటి స్థాయిలో పోరాటాలు జరిగిన కొన్ని సందర్భాల్లో వాటిని తొలగింపా, లేకపోతే వాళ్ళ యొక్క మార్పులు చేర్పులా రిట్రైవ్ చేయకుండా ఇంకోసారి జరగకుండా చూస్తామన్నారే కానీ రాజీనామా చేసే సందర్భాలు కూడా లేవు. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకి విద్యార్థుల యొక్క పోరాటాలకి, నిరసనలకి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ తన క్యాబినెట్ లోనే మంత్రిని రాజీనామా చేయించారు. సో రాజీనామా అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇది ముమ్మాటికి విద్యార్థుల నిరసనలకి ఒక విజయ మాదిరిగానే. సో అద్విత్ దీప్ కూడా మాట్లాడుతూ వీ హ్యావ్ కరేజ్, మాకు ధైర్యం ఉంది, మేము ధైర్యవంతులుగా పోరాడాం. ఈ ఉద్యమం మొత్తం కూడా ఈ రోజు ఒక రకంగా రిజల్ట్ వచ్చిందన్న రకంగా అభిజిత్ దీప్కి మాట్లాడుతున్నారు. సో నాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగింది. సో ఉదయాన్నే మనం మాట్లాడుకున్నాం, ఈ ఒక్క డిమాండ్ మాత్రం మిగిలిపోయి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ని ఎలా చేస్తారో చూడాలని కూడా మనం మాట్లాడుకున్నాం. అంతలోనే రాజీనామా చేశారు, రాజీనామా జరిగిపోయింది. ఎలా చూడాలి, దీనికి ఒక విజయంగా భావించాలా లేదా? డెఫినెట్ గా బీజేపీ దీన్ని చాలా పెద్ద గ్రాండ్ విక్టరీగానే చూస్తుంది. ఇటీవల కాలంలో మనం కానీ చూసుకుంటే దాదాపుగా బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు 3 టర్ములు వచ్చిన నేపథ్యంలో ఎక్కడైనా కనీసం ఒక జంతర్ మంతర్ లాంటి ప్లేస్ లో, ఢిల్లీలో ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ అయినా ఉందా? కాంగ్రెస్ ఉందా? ప్రతిపక్షాల్లో ఏదైనా పార్టీ ఉందా? ఏమీ లేదు కదా. కేవలం
ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఒక చిన్న ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన ఒక వ్యాఖ్యని ఆధారంగా ఏర్పడ్డ ఒక సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది, అది ఈ రోజు కేంద్ర స్థాయిలో ఒక బలమైన నాయకుడిని, కేంద్ర స్థాయిలో చాలా మంది మంత్రులు ఉంటుంది, కానీ ఒక బలమైన నాయకుడిని, ఒడిస్సా, మణిపూర్ వీటన్నిటి మీద ఒక పట్టున్న నాయకుడిని ఈ రోజు రాజీనామా చేయించే వరకు కూడా వదలలేదు కదా. ఇది డెఫినెట్ గా సిజేపీ విజయంగానే మనం భావించాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉంటుంది. కేవలం చాలా ఉద్యమాలు జరిగాయి, ప్రతిపక్షాల డిమాండ్లకి ఎప్పుడు ఒక రెస్పాండ్ కానటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలకి చాలా సందర్భాల్లో అదానికి సంబంధించిన కానీ అంబానీ అని రకరకాలుగా ఎన్ని చర్చలు జరిగినా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విషయంలో కానీ ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. అగ్రికల్చర్ పోరాటాలకి ఒక్కసారి అక్కడ తలొగ్గింది, అగ్రికల్చర్ చట్టాలు వెనక్కి తీసుకుని క్షమాపణ కోరారు. దాంట్లో కూడా ఖలిస్తానీ వేరుపాటువాదులున్నారని, జిహాదులున్నారని చెప్పుకొచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు సరెండర్ అయిపోయారు అంటే విద్యార్థుల పోరాటమేనా? రేపటి రోజున డెఫినెట్ గా ముప్పుండబోతుందని భావించేనా, భయపడిపోయేనా? డెఫినెట్ గా కదా. ఇప్పుడు ఆ రోజు కూడా పంజాబ్ రైతులు చేసిన పోరాటంలో దాదాపుగా వాళ్ళు కూడా 4 రోజుల పాటు చేసిన పోరాటం తర్వాత వాళ్ళు కొన్ని షరతులకు మాత్రమే పెట్టి తలొగ్గిందన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న విద్యార్థుల ఆందోళన, సిజేపీ నాయకత్వంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నిన్న మొన్నటికి వరకు లాఠీచార్జ్ జరిగిన తర్వాత ఈ రోజు రాష్ట్రాలకి పాకిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కేరళ, పాట్నా వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి పాకుతున్న నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ ఒక బ్యాక్ స్టెప్ అయితే చేస్తున్న పరిస్థితి. దాదాపుగా నేత్రభద్ర దగ్గర 4 రోజుల నుంచి బీజేపీ చేస్తున్న మళ్ళీ వస్తాను. ధర్మేంద్ర ప్రధాన్, నీట్ పేపర్ లీక్ సంఘటన ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పుట్టింది. ఆ ప్లాట్ఫామ్ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఎమోషనల్ గా డివైడ్ అయినటువంటి పబ్లిక్ ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకురాగలిగింది. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన ఇచ్చేటువంటి తీర్పులో మాట్లాడడం ఏంటి, ఆ తీర్పు తర్వాత ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టడం ఏంటి, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడీ అవ్వడం ఏంటి, నీట్ పేపర్ లీక్ ఇష్యూ మీద ఇంత విస్తృతంగా పోరాడడం ఏంటి, ఆ తర్వాత ఈ రోజు ఒక రిజల్ట్ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఏంటి. ఒకసారి అభిజిత్ దీప్కే మాట్లాడుకొచ్చారు రిజైన్ పైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. बारिश में बैठे हुए थे, पुलिस वालों ने पानी बंद कर दिया, तब भी आप लोग बैठे रहे। थाना रोक दिया, तब भी आप लोग बैठे रहे। आप लोगों की हिम्मत तोड़ने की बहुत कोशिश की, लेकिन आप लोगों की हिम्मत टूटी नहीं। I salute you all. और मैं अब एक बहुत इंपॉर्टेंट चीज कहना चाहता हूं। आज धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ है।